హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డిడిసి ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు రావడం అనేది జరిగింది. ఆ టాపిక్ వచ్చేసి ప్రజెంట్ మనకు కొద్ది రోజుల లోపల సమ్మర్ హాలిడేస్ అనేవి పూర్తి కావడం అనేది జరుగుతుంది. కాబట్టి సమ్మర్ హాలిడేస్ తర్వాత చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఏ పాఠశాలలో చేయించాలనేటువంటి విషయంలో తర్జన భర్జన పడటం అనేది జరుగుతుంది, కన్ఫ్యూజన్లో ఉండటం అనేది జరిగింది. అలాంటి పేరెంట్స్ కోసమే ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం చాలామంది పేరెంట్స్కి ఉన్నటువంటి డౌట్, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపాలా లేదా ప్రైవేట్ స్కూల్కి పంపాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. మరియు అదేవిధంగా పిల్లల్ని స్టేట్ సిలబస్లో చదివించాలా లేదంటే సిబిఎస్ఈ సిలబస్లో చదివించాలా అనేటువంటి సందేహం కూడా చాలా మందిలో ఉండటం అనేది జరిగింది. మరి ఈ వీడియో లోపల ప్రధానంగా మనం 5 విషయాల గురించి చర్చించడం అనేది జరుగుతుంది. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలా లేదంటే ప్రైవేట్ పాఠశాలకు పంపించాలనే విషయం గురించి చెప్పబోతున్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థులకు విద్యాబోధన ఏ విధంగా జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రైవేట్ పాఠశాల లోపల విద్యార్థులకు విద్యాబోధన ఏ విధంగా జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ గొప్పోడా లేదంటే ప్రైవేట్ టీచర్ గొప్పోడా అనేటువంటి విషయం కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పబోతున్నా. మరి అదేవిధంగా పిల్లలకు సిబిఎస్ఈ సిలబస్లో విద్యను బోధించడం వల్ల ఉపయోగం ఉంటుందా లేదంటే స్టేట్ సిలబస్ లోపల విద్యను బోధించడం వల్ల ఉపయోగం ఉంటుందా, వీటన్నిటి గురించి ఈ యొక్క 5 టాపిక్స్ గురించి ఈ యొక్క వీడియో లోపల మీ అందరికీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ యొక్క భూ ప్రపంచం లోపల మనిషి అనేటువంటి వాడు తను సంపాదించినటువంటి డబ్బు మొత్తం లోపల దాదాపు 90% డబ్బును 2 విషయాల కోసమే ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అందులో ఒకటి వచ్చేసి వైద్యము, దానినే మనం ఏమంటామంటే మన యొక్క హెల్త్కి సంబంధించి మన యొక్క హెల్త్ సమస్యల కోసము ఖర్చు చేయడం అనేది జరుగుతుంది, మన ఆరోగ్యం పైన ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి విద్య పైన, ఎడ్యుకేషన్ పైన ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రపంచం మొత్తం మీదుగా ఎక్కువ మొత్తంలో స్కామ్స్ జరిగేవి కూడా ఈ యొక్క 2 విషయాలపైన జరగడం అనేది జరుగుతుంది. ఆ 2 వచ్చేసి విద్య, ఇంకొకటి వచ్చేసి వైద్యం. కాబట్టి ఈ 2 అనేవి కూడా మనిషి జీవితంలో కూడా అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి ఈరోజు ఇందులో మనము విద్యకు సంబంధించిన విషయం గురించి మీ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి. సో ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీరు అందరూ కూడా చేయాల్సినటువంటి పని, మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళంటే వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మీ అందరికీ చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది పేరెంట్స్ కూడా ఈ యొక్క వీడియో వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించాలా లేదా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాలా అనేటువంటి సందేహం మీ అందరిలో ఉంది. ఆ సందేహాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తా. మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఒకటే, ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా ఎక్కడైనా సరే విద్యార్థులకు అందరూ కూడా మంచి విద్యను బోధించాలనేటువంటి ఆలోచనతోనే ఉంటారు. కాకపోతే అక్కడ విద్యను బోధించడానికి ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి సౌకర్యాలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుల యొక్క తీరు పైన విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ అనేది ఆధారపడి ఉండటం అనేది జరుగుతుంది. మరి అసలు ప్రభుత్వ పాఠశాలలో విద్య ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ పాఠశాలలో విద్య ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిసారిగా మనము ప్రభుత్వ పాఠశాలలో విద్య గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము చదువుకునేటువంటి సమయం లోపల దాదాపు 2012, 2011, 10 సమయం లోపల ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యార్థుల సంఖ్య దాదాపు 1000కి పైగా ఉండేది. ఆ సమయం లోపల స్కూల్ లోపల ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండేటువంటి వాడు ఉండేవాడు. గవర్నమెంట్ స్కూళ్ళ లోపల పెద్ద విద్యార్థుల కోసం అని ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉండేది. విద్యార్థులకు 3:30 తర్వాత 4 o'clock తర్వాత విద్యార్థులకు ఆటల పీరియడ్ అనేది కూడా ఉండేది. మరి దాంతోపాటుగా పీటీ టీచర్ కూడా ఉండేవాళ్ళు. మరి ఆ కాలం లోపల నిజానికి చెప్పాలంటే మేము చదువుకునే సమయం లోపల సరైనటువంటి భవనాలు లేకపోయినా సరే మా ఉపాధ్యాయులు మమ్మల్ని అందరినీ కూడా గుడులలో కానీ చింత చెట్ల కింద ఆ యొక్క బోర్డులని ఆ చెట్లకు ఆనబెట్టి వాటి కింద మాకు పాఠ్యాంశాలను బోధించినటువంటి సందర్భాలు అనేకంగా ఉండటం అనేది జరిగింది. మరి ఆ కాలంలో మాకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులు ప్రధానంగా మమ్మల్ని అందరినీ కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చేయాలన్న ఉద్దేశంతో బోధించే ప్రయత్నం చేసారు. మరి ఆ రోజు పరిస్థితులు బాగాలేకున్నా సరే కానీ మాకు విద్యను నేర్పించేటువంటి ఉపాధ్యాయులు బాగున్నారు. కాబట్టి ఆ సమయంలో చదువుకున్నటువంటి చాలామంది వెరీ టాలెంటెడ్ పర్సన్స్ ఉండడానికి కారణం అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా చెప్పుకోవచ్చు. కాలక్రమాన ఏమైందంటే ఆ తర్వాత కాలం లోపల మెల్లమెల్లగా ప్రైవేట్ స్కూల్స్ అనేవి పుట్టుకురావడం అనేది జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళ లోపల కూడా ఈ యొక్క తెలుగు మీడియం లోపలనే విద్యను బోధించుకుంటూ రావడం అనేది జరిగింది. మెల్లమెల్లగా ఇంగ్లీష్ మీడియం అనేది కూడా ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో రావటం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి రావడం జరిగిందో అప్పుడు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి ఇంగ్లీష్ మీడియం పైన ఆసక్తి కనబరచడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే తమ పిల్లలు ఎంతో కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే భవిష్యత్తు లోపల మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు,
విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలా మంది డబ్బున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా మెల్లమెల్లగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలందరూ కూడా మెల్లమెల్లగా ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి అదే సమయం లోపల గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి పాఠశాలల లోపల సరైనటువంటి భౌతిక సౌకర్యాలు లేకపోవడం అనేది జరిగింది. ప్రధానంగా వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్ళ లోపల విద్యార్థులకు టాయిలెట్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది ఎదుర్కోవడం అనేది జరిగింది. అందులో బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి ఈ యొక్క బయటకు టాయిలెట్స్ వెళ్ళడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరిగింది. కాబట్టి సో ఈ విషయాలు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళడానికి కారణంగా మారడం అనేది జరిగింది. దాంతోపాటుగా ప్రభుత్వ స్కూళ్ళ లోపల ప్రతి ఇయర్ కూడా ఆ స్కూళ్ళలో ఖాళీ అయినటువంటి టీచర్ పోస్టులను గవర్నమెంట్లో భర్తీ చేయకపోవడం వల్ల అక్కడ ఉండేటువంటి విద్యార్థులకు సరైన సమయం లోపల విద్యను అందించకపోవడం వల్ల విద్యార్థులు విద్యలో వెనకబడిపోవడం అనేది జరిగింది. ఒకవైపు పేద తల్లిదండ్రులు వాళ్ళు ఉదయం లేసి పనికి వెళ్ళి మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తారు, వాళ్ళ పిల్లల్ని పట్టించుకునే సమయం కూడా ఉండదు. వాళ్ళు ఉపాధ్యాయుల మీద నమ్మకంతో పాఠశాలకు పంపిస్తే ఆ పాఠశాల లోపల సరైన సౌకర్యాలు లేక విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులు లేక ఒక విధంగా పాఠశాల లోపల ఒక విధంగా ఇంటి దగ్గర విద్యార్థులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆ విద్యార్థుల చదువు లోపల వెనకబడిపోవటం అనేది జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి భవనాలు మెల్లమెల్లగా కూలిపోవటము, ఉపాధ్యాయుల సంఖ్య అనేది తగ్గిపోవడము, సరైన వసతి సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 1000 మంది వరకు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల లోపల వెళ్ళి చూస్తే పిల్లల సంఖ్య దాదాపు 100లలో 10లలో కనిపించేటువంటి దరిద్రమైనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు రావటం అనేది జరిగింది. మరి దీనికి కారణము ప్రభుత్వాల, లేదంటే తల్లిదండ్రుల, లేదంటే విద్యార్థుల, లేదంటే ఉపాధ్యాయులు అంటే దీనికి కారణం ప్రతి ఒక్కరు ఉండటం అనేది జరుగుతుంది. సో ఈ కారణం వెతుక్కున్నంత మాత్రాన ప్రభుత్వ పాఠశాలలు అనేవి బాగుపడేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా దానిపైన లోతుగా పరిశీలించి వాటి గురించి రీసెర్చ్ చేసి అందులో జరిగినటువంటి తప్పులను సరి చేసుకుంటే మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి విద్య అనేది బలపడటం అనేది జరుగుతుంది. మరి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయంటే నిజానికి ప్రస్తుతం కొద్ది సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఈ యొక్క స్కూళ్ళ పైన ఫోకస్ చేయడం ద్వారా ప్రభుత్వాలన్నీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి భౌతిక సౌకర్యాలను పెంచడం లోపల దాదాపు 70% వరకు సక్సెస్ కావడం అనేది జరిగింది. ప్రధానంగా ఆ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా బాగా డెవలప్ చేయడం జరిగింది. విద్యార్థులకు ఫర్నిచర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్కూళ్ళల్లో లైబ్రరీలు కావచ్చు, ల్యాబ్లను కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవన్నీ ఏర్పాటు చేసి మరి దాంతోపాటుగా ఉపాధ్యాయులు నియమించేటువంటి ఎగ్జామ్స్ నిర్వహించకపోవడం వల్ల, సరైన ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల కూడా మళ్ళీ విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ స్కూల్ వైపుగా వెళ్ళటం అనేది జరిగింది. ఇక్కడ స్కూల్ ఉంది, గ్రౌండ్ ఉంది, ఫర్నిచర్ ఉంది, ఫిజికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ విద్యను బోధించడానికి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల చాలామంది ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. రీసెంట్గా గవర్నమెంట్ మళ్ళీ ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థులకు విద్య బోధించడం కోసం నూతన ఉపాధ్యాయులను కూడా నియమించడం అనేది జరిగింది. కానీ పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడితేనే ఆ యొక్క ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యను బాగా బోధిస్తారన్న నమ్మకం కలిగించినప్పుడు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రజెంట్ గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆ యొక్క ప్లానింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే మళ్ళీ చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక విషయం అయితే ఇక్కడ చాలామంది వ్యక్తులు ఆలోచించేటువంటి విషయం ఒకటే, అదేంటంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఉండేటువంటి చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించే ప్రయత్నం చేయలేకపోతున్నారు. మరి పేదరికంలో ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళకి అజ్ఞానం ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం వాళ్ళు కూడా చైతన్యాన్ని కలిగి ఉండటం అనేది జరిగింది. వాళ్ళు కూడా తమ పిల్లల్ని మేమంటే ఈ దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్నాం, మా పిల్లలు కూడా ఇంకా ఇదే జీవితాన్ని గడిపితే బాగుండదన్న ఉద్దేశంతో ఆ పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆలోచించి నానా కష్టాలు పడి తమ పిల్లల్ని కూడా కార్పొరేట్ పాఠశాల లోపల ప్రైవేట్ పాఠశాలలో చదివించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకం రావాలంటే ప్రతి ఒక్క
ఆ వ్యక్తి కూడా ఏం చేయాలంటే గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తమ యొక్క పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తే అప్పుడు గవర్నమెంట్ పాఠశాలల పైన ప్రజలకు నమ్మకం రావటం అనేది జరుగుతుంది. నిజం చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్లో విద్యను నేర్పించేటువంటి ఉపాధ్యాయుడు కూడా తన యొక్క పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తుంటాడు. మరి ఆ ఊర్లో ఉండేటువంటి పేరెంట్ అడగడా, మరి మీ పిల్లల్ని ప్రైవేట్స్గా పాఠశాలలో చదివిస్తున్నప్పుడు నా కొడుకుని ఎందుకు నీ దగ్గర చదివించాలనే క్వశ్చన్ రేజ్ చేస్తారు. కాబట్టి ఆ చిన్న లాజిక్ని మనం మర్చిపోరాదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల లోపల విద్య అనేది నిజంగా చెప్పాలంటే అన్నిటికంటే బాగుంటుంది. ఎందుకోసం అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వెరీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు రకరకాల ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్లో లోపల మంచి మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలను సంపాదించి అక్కడ విద్యను బోధించడానికి వస్తారు. కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని, వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటువంటి పిల్లలు ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళరు. మరి మీ అందరికీ కన్క్లూజన్ ఏంది? మరి అసలు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు డిఫరెంట్ ఏంటంటే ఇదే. నిజానికి ప్రభుత్వ పాఠశాలలో బోధించేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వెరీ క్వాలిఫైడ్ టీచర్స్ అయితే ప్రైవేట్ పాఠశాలలో బోధించేటువంటి టీచర్స్ కూడా వెరీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాకపోతే కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం ఇంటర్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో విద్యా బోధన చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి అలాంటి వాళ్ళు విద్యార్థులకు విద్యను సరిగ్గా బోధించగలుగుతారంటే బోధించలేరు. కారణం ఏంటంటే ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కొన్ని డిఎడ్ కానీ, బిఎడ్ కానీ, పీజీ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాసి వాటిలో ఆ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఒక 6 months 2 years ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లోపల వాళ్ళు విద్యార్థులకు ఏ విధంగా టీచ్ చేయలేదు, విద్యార్థులకు సంబంధించినటువంటి సైకాలజీ గురించి, చైల్డ్ మెథడాలజీ గురించి ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఫ్యూచర్లో స్కూళ్ళలోకి వస్తే కూడా పిల్లల్ని ఏ విధంగా డీల్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా బోధించాలన్న విషయం వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి అందుకోసమే ట్రైనింగ్ చేసినటువంటి టీచర్కి ట్రైనింగ్ కాని టీచర్కి చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యను బోధించేటువంటి టీచర్లు అందరూ కూడా ట్రైనింగ్ పొందినటువంటి టీచర్లు కాబట్టి వాళ్ళందరూ వెరీ క్వాలిఫైడ్ టీచర్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి విద్యను బోధించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే విద్యార్థుల పట్ల శ్రద్ధను వహించి వాళ్ళందరినీ కూడా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి టీచర్లు ఏ పాఠశాలలో అయితే ఉంటారో ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఏ పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తారో ఆ పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలంటే మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరాలంటే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకాన్ని కలిగించినప్పుడు మాత్రమే అక్కడ ఉండేటువంటి విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీ పిల్లల్ని ఏ పాఠశాలలో జాయిన్ చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉంది కదా. మీ పిల్లల్ని మీ ఇంటి చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఫస్ట్ ఆ స్కూల్ బిల్డింగ్ ఎలా ఉంది, పిల్లలకు వెళ్ళడానికి టాయిలెట్స్ అన్ని ఉన్నాయా లేదా, లైబ్రరీ ఉందా లేదా, క్లాస్ రూమ్స్ బాగున్నాయా లేదా, గ్రౌండ్ బాగుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ లేకపోయినా సరే మీరందరూ చూడాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఆ స్కూల్ లోపల మీ పిల్లలకు పాఠాలు బోధించడానికి సరిపోయేటంత ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని మీరు ఆ స్కూల్లో జాయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే స్కూల్లో టీచర్సే లేనప్పుడు మీ పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళినా సరే సరైన విద్యను అభ్యసించలేరు. కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఆ స్కూల్లో అబ్జర్వ్ చేయాల్సింది ఆ స్కూల్లో టీచర్స్ ఉన్నారా లేదా. సరైన విద్యను బోధించడానికి టీచర్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క పిల్లల్ని తీసుకెళ్లి ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేయండి. జాయిన్ చేయడం మాత్రమే కాదు, మీ పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పైన, వాళ్ళు చదువుతున్నటువంటి విధానం పైన ప్రతి వారము ప్రతి నెలను అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను మీరు ప్రశ్నించినట్టయితే ఆ యొక్క ఉపాధ్యాయులకు ఒక నమ్మకం, అరే ఈ పేరెంట్ వాళ్ళ పిల్లల గురించి కేర్ చేస్తున్నాడు కదా అని మీ పిల్లల పట్ల శ్రద్ధను కనబరిచి మీ పిల్లలకు ఇంకా బాగా విద్యను నేర్పించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ప్రతి వారము ప్రతి నెల ఒకసారి మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల యొక్క చదువు గురించి అడిగితే మీ పిల్లలు ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే కానీ ఉన్నత విద్యావంతులు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ప్రైవేట్ పాఠశాలలు ఎలా ఉంటాయంటే ప్రైవేట్ పాఠశాలలు అనేవి నిజానికి చెప్పాలంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ పాఠశాలలు. కొన్ని ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటాయంటే బిల్డింగ్ చిన్నగా ఉంటుంది, గ్రౌండ్ ఉండదు. ఆ స్కూల్లో అంటే విద్యను నేర్పించేటువంటి ఉపాధ్యాయులు కూడా సరైన క్వాలిఫికేషన్ అనేది ఉండదు. ఏదో ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి టీచర్లను తీసుకొచ్చి తక్కువ జీతాలు ఇచ్చి వారితో విద్యను అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటి స్కూళ్ళల్లో మాత్రం మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితులలో జాయిన్ చేయకండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు జాయిన్ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితులను ఫస్ట్ ఒకసారి అవగాహన వేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్ లోపల ఫస్ట్ బిల్డింగ్ని, ఆ క్లాస్ రూమ్స్ని, గ్రౌండ్ని, అక్కడ విద్యను అందించేటువంటి టీచర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకొని ఆ స్కూల్కి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకుని ఆ స్కూల్ లోపల విద్యార్థులకి ఏ విధంగా అందిస్తారు అన్నటువంటి విషయాల గురించి తెలుసుకున్న తర్వాత
ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడి వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా అని మీకు ఇష్టం వచ్చినటువంటి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా కొన్ని మంచి స్కూల్ ఉంటాయి, కొన్ని చెడ్డ స్కూల్ ఉంటాయి, కొన్ని విద్యార్థుల కోసం పనిచేసేటువంటి స్కూల్ ఉంటాయి, కొన్ని కేవలం డబ్బుల కోసం పనిచేసేటువంటి స్కూళ్ళు ఉంటాయి. ఏవైతే విద్యార్థుల కోసం పనిచేస్తాయో, తక్కువ అంటే ఏవైతే విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తావో అలాంటి స్కూళ్ళలో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. కొన్ని స్కూళ్ళ లోపల ప్రధానంగా ఆ స్కూల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా విద్యార్థుల చదువు పైన స్పెషల్ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి స్కూళ్ళల్లో మీ పిల్లలు ఖచ్చితంగా చాలా బాగా చదువుకోగలుగుతారు. సహజంగా కొన్ని స్కూళ్ళ లోపల మేనేజ్మెంట్స్ అనేవి స్కూల్ను పట్టించుకోవు, అక్కడ చదువుతున్నారో లేదన్నటువంటి విషయం వాళ్ళకి అనవసరం. కాకపోతే వాళ్ళకు డబ్బులు వస్తున్నా అన్నటువంటి విషయం గురించి ఆలోచిస్తారు. కానీ కొన్ని పాఠశాలలు మాత్రం ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ పిల్లలకు సంబంధించినటువంటి విద్య పైన, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల పైన ఆలోచిస్తూ వాళ్ళ యొక్క విద్య అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి పాఠశాలలు కొన్ని ఉంటాయి. అలాంటి పాఠశాలని సెలెక్ట్ చేసుకుని అందులో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. మరి ప్రభుత్వ స్కూలా ప్రైవేట్ స్కూలా అంటే రెండు గొప్పవే. ప్రైవేట్ స్కూళ్ళలో ఉండేటువంటి టీచర్లు కూడా క్వాలిఫైడ్ టీచర్సే. కాకపోతే వాళ్ళు కొన్ని మార్క్స్ తక్కువ రావడం వల్ల వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో టీచ్ చేస్తుంటారు, వాళ్ళు కొన్ని మార్క్స్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో టీచ్ చేస్తుంటారు. సో ఎక్కడైనా వాళ్ళు టీచర్సే కాబట్టి ఇక్కడైనా మీ పిల్లలకు సంబంధించినటువంటి విద్య పైన మీరు టీచర్స్కి ఎవ్రీడే క్వశ్చన్స్ చేస్తూ వాళ్ళని అడిగినప్పుడు మాత్రమే వాళ్ళు చదివేటువంటి విద్య లోపల ఎంతో కొంత మార్పు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులను ప్రతి వారం మండలను ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్లో మార్పు రావడం అనేది జరుగుతుంది. మరి మీ యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాత్రం మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయండి. ఎందుకోసం అంటే కొద్ది దూరం వరకు చదివించిన తర్వాత మీ దగ్గర ఆర్థికంగా ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ లేకుంటే మళ్ళీ మధ్యలో డ్రాప్ చేయడం వల్ల విద్యార్థి యొక్క విద్య అనేది అటు ఇటు కానట్టు అవుతుంది. కాబట్టి ఎవ్రీథింగ్ మీరు ఆ విద్యార్థులకు డబ్బులు పెట్టి చదివించగలనని నమ్మకం ఉన్నప్పుడు ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళకు ప్రతిరోజు కూడా మంచి విద్యను అందించేటువంటి ప్రయత్నం చేయండి. మరి నిజానికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి టీచర్ గొప్పోడా లేదంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండే గొప్పోడా అంటే నిజానికి టీచర్ అంటేనే గొప్పోడు. అది ప్రభుత్వ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా టీచర్ అంటేనే పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేటువంటి వాడు, విద్యార్థులలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి వాడు, అధ్యయనం చేసి విద్యార్థులకు ఉపనయనం చేసేటువంటి వాడే ఉపాధ్యాయుడు. కాబట్టి టీచర్లలో గొప్పోళ్ళు తక్కువలు అంటూ ఏమీ ఉండరు. కాకపోతే ఉపాధ్యాయుల లోపల కేవలం మంచోళ్ళు చెడ్డోళ్ళు మాత్రమే ఉంటారు. మంచోడు అంటే తాను తీసుకున్నటువంటి జీతానికి న్యాయం చేసేటువంటి వాడు మంచోడు, చెడ్డోడు అంటే తాను తీసుకున్నటువంటి జీతానికి అన్యాయం చేసేటువంటి వాడు చెడ్డోడు. కాబట్టి ఈ యొక్క టీచర్ల లోపల గొప్పోడు తక్కువ అనేటువంటిది ఏమీ ఉండదు. ఏ టీచర్లు అయితే విద్యార్థుల వెంబడి పడుతూ విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటికి తీస్తూ వానిలో ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ వాని విజయం లోపల ముందుంటూ వాని అడుగున వానికి సపోర్ట్గా నిలబడుతూ వాని వెంటూ ఉంటూ వాడు ఆ యొక్క ఉన్నత శిఖరాలకు చేరుకునేంత వరకు తన వెంబడి నిలబడేటువంటి వాడే నిజమైనటువంటి ఉపాధ్యాయుడు. అటువంటి వాడే ప్రభుత్వ ఉపాధ్యాయుడైనా ప్రైవేట్ ఉపాధ్యాయుడైనా అలాంటి వాడే గొప్పవాడుగా మనం భావించాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి సిబిఎస్ఈ స్కూల్ చదివించాలా లేకుంటే స్టేట్ బోర్డ్ స్కూల్ చదివించాలంటే ఆలోచన చాలా మందికి ఉంటుంది. సిబిఎస్ఈ అయినా స్టేట్ బోర్డ్ అయినా ఏ బోర్డుకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అయినా అంతా ఒకటే. కాకపోతే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి కరికులం ఎలా ఉంటుందంటే కొంచెం అప్గ్రేడ్ కరికులం అనేది ఉంటుంది. అంటే ఇంటర్కి సంబంధించినటువంటి సిలబస్ మోస్ట్ ఆఫ్ ద అంటే ఒక 50% వరకు సిలబస్ అనేది వాళ్ళకు 9th 10th బోధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సిలబస్ వాడు 10th క్లాస్లో నేర్చుకోవడం వల్ల ఇంటర్లో వానికి ఈజీగా అర్థం కావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సిబిఎస్లో ఉన్నటువంటి సిలబస్ రేపు ఇంటర్ తర్వాత రాసేటువంటి నీట్ కానీ లేదంటే ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వాటి లోపల ఈ సిలబస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు సిబిఎస్ఈ స్కూళ్ళలో చదివిస్తున్నారు. సో సిబిఎస్ఈ అయినా స్టేట్ అయినా రెండు ఒకటే. కాకపోతే మీ విద్యార్థులు అంటే మీ పిల్లలకు సంబంధించి వాళ్ళ యొక్క గమ్యాలను వాళ్ళ లక్ష్యాలను ఆధారంగా తీసుకుని మీరు ఏ పాఠశాలలో చదివించాలన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. సో పర్సనల్గా నేను ఇక్కడ ఈ యొక్క వీడియో చూసేటువంటి ప్రతి తల్లిదండ్రులకు చెప్పేటువంటి విషయం ఏంటంటే మీరు ఏ పాఠశాలలో చదివించినా సరే మీ పిల్లలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత అనేది మీ పైన ఉంటుంది తండ్రిగా. ఎందుకోసం అంటే మీరు డబ్బులు కడుతున్నాం కదా, ప్రైవేట్ స్కూల్లో వేసినాం కదా, వాళ్ళు చదువుతారులే అనేటువంటి ధీమాలో ఉండకండి. మీరు అడగాలి. మీరు ప్రతి క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రమే అక్కడ ఉండేటువంటి టీచర్లు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ భయం ద్వారా అయినా సరే మీ పిల్లలకు విద్యను అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు
అడగకుండా మీరు ఏమి చేయకుండా ఫీజులు కడుతూ ఉంటే మీ పిల్లల జీవితం లోపల ఎంత మంచి స్కూల్ చేసిన వాళ్ళు చదవరు. ఎప్పుడైనా సరే మనం ప్రశ్నిస్తూ ఉంటేనే వాటికి సంబంధించిన ఆన్సర్లు వస్తాయి. కాబట్టి నువ్వు ఏ స్కూల్లో వేసినా సరే మీ పిల్లలకు సంబంధించినటువంటి విద్య గురించి అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులను నిరంతరం ప్రశ్నించినప్పుడు మాత్రమే నీ విద్యార్థికి అంటే నీ పిల్లలకు సంబంధించినటువంటి విద్యలో ఎంతో కొంత మార్పు వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈ యొక్క వీడియో అనేది మీ అందరికీ బాగా నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని మీ చుట్టుపక్కల ఉండేటువంటి పేరెంట్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ. ధన్యవాదాలు.